పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గల కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో మర్రెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం 3 రోజుల పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, సోరవరపు సురేష్, జోగ వెంకటరమణ, జ్యోతుల శ్రీనివాస్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్న జగదీష్, జ్యోతుల సతీష్, వెన్నప చక్రధర్రావు, బోనం పరమేష్, బోనం రాజు, మాన్రెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. అది మ్యారిటైమ్ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా త్వరలోనే నివేదిక తెప్పించి దానికి ప్లస్ కోత పూర్వతున్న తీరానికి కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని కూడా మీ అందరూ ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పామో అదే చెప్తున్నాం. మీ అందరం కూడా మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం, అది తప్పకుండా చేస్తాం. సార్ బహిరంగంలో వచ్చి కూడా చెప్పారు, కాకినాడ నుంచి ఉప్పాడ వరకు కూడా బీచ్ రోడ్ని ఆర్కే బీచ్లా కాకపోయినా అంత సుందరవనంగా దిద్ది ప్రజానీకంతా కూడా ఆ బీచ్లో స్వేద తీరే విధంగా కూడా ఆ బీచ్ తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా కాలుష్యాన్ని కూడా దృష్టి పెట్టారు. కొంత అక్కడ ఉన్న అశేషమైన జనం పోగొవడం వల్ల కొంత ఇంటరాక్షన్ మాత్రం మేము కొంచెం జరగలేదని అనుకున్న రీతిలో. కారణం అంటే అసలు వెళ్ళడానికి అడుగు పెట్టడానికే తిగాలైన విధంగా కూడా మన వారంతా కూడా తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయినప్పటికీ కూడా సమస్యలన్నీ సార్ ముందే అధ్యయనం చేసి వచ్చారు. సమస్యలన్నీ కూడా సార్ దృష్టిలో ఉన్నాయి. ఆ రకంగా కూడా దానికి సార్ పూర్తిగా అవగాహన చేసుకున్నారు. దీనికి ప్రణాళికతో బద్ధంగా ముందుకు సాగుతాం. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వారాహి మీటింగ్ జరిగింది. దాని ద్వారా సార్ పిఠాపురం జనులకి వారు ఇచ్చినటువంటి అఖండమైనటువంటి మెజారిటీకి వారికి సదా కృతజ్ఞతనై ఉంటారని, జీవితాంతం వారికి రుణపడి ఉంటారని, వారిని ఎప్పటికీ మరవనని, పిఠాపురం పట్టణాన్ని దేశంలోనే తలమానికంగా తీర్చిదిద్దని వారు చెప్పడం జరిగింది. మేము ఎలక్షన్ ముందు చెప్పాము, ఇప్పుడే చెప్పాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇవేళకి అన్ని డిపార్ట్మెంట్లో కూడా పిఠాపురాన్ని మొత్తం చెల్లిపడుతున్నాయి, అసెస్మెంట్స్ జరుగుతున్నాయి. పిఠాపురానికి ఏం కావాలి, ఏం చేయాలనేదని మేము ఒక లెవెల్లో చేస్తున్నాం. సార్ వేరియస్ టీమ్స్ వేరియస్ లెవెల్లో చేస్తున్నాయి. ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటాం. ఏం కావాలన్నది నిజంగా కూడా ముందుగా ఆ మాట కూడా చెప్పారు. ఫస్ట్ మా వారందరూ కూడా కోరింది ఏంటంటే, మనం పిఠాపురంలో ఒక ఆనవాయితీ ఉంది, మనంతా జైత్రయాత్ర చేయమని అడిగారు. నేను వెళ్ళి సార్ చెప్తూ ఒకటే చెప్పారు ఆయన, ఇప్పుడు మనం ఏం సాధించేమని జైత్రయాత్ర చేద్దాం, ఏదో ఒకటి పిఠాపురం చేసిన రోజున ఆ రోజున మనం యాత్ర చేద్దాం.